ప్రియమైన దేవుని ప్రజలరా, ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా కూడుకొని అనేకమైన ఆత్మీయ సత్యాలు దైవ గ్రంథంలో నుండి నేర్చుకుంటూ మనల్ని మనం దేవునికి దగ్గర చేసుకుంటూ మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఆత్మీయంగా మనం అందరం అభివృద్ధి పొందుతూ ఉన్నాం. మనం డెవలప్ అవుతున్నాం. నేను డెవలప్ అవుతున్నాను అన్న వాళ్ళందరూ చేతి చూపించండి. ఎస్, మీరందరూ డెవలప్ అవుతున్నారు. ఒకప్పుడు మనకి వాట్ ఈస్ బైబిల్ అనేది తెలీదు, దేవుని కొరకు ఎలా బ్రతకాలో తెలీదు, అసలు ఈ జీవితంలో దేవుని కొరకు ఎలా జీవించాలో తెలీదు. అదేవిధంగా గ్రంథంలో ఉన్న సారాంశాన్ని ఎలా మన హృదయంలోనికి ఎక్కించుకోవాలో కూడా తెలీదు. ఎక్కువ సమయాన్ని మన జీవితంలో వృధా చేసుకుంటూ బ్రతికాం. కానీ ఇప్పుడు అలా కాదు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో పాఠాలు నేర్చుకుంటున్నాం. కడవరి దినాల్లో ఎలా కాపాడబడాలో పాఠాలు నేర్చుకుంటున్నాం. మన బ్రతుకుని ఎలా దిద్దుకోవాలో మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. సో వారం వారం మీరు వస్తున్నారంటే, మన వారం చెప్పాను కదా, ప్రభు ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి కాదు. ఏ ఆసుపత్రిది? ప్రభు ఆసుపత్రి. సో ప్రభు ఆసుపత్రికి మనం ఎందుకు వస్తున్నాం అంటే, వైద్యాన్ని స్వీకరించడానికి. ఖచ్చితంగా మన హృదయానికి వైద్యం అవసరం. నాకు వైద్యం అవసరం లేదనేవాడు ఎవడు ఉండడండి ప్రపంచంలో. అందరికి కావాల్సిందే, అందరికీ కావాలి. శరీరానికి ఎలాగైతే రుగ్మతలు వస్తాయో, శరీరానికి ఎలా అయితే వైద్యం అవసరమో, మన ఆత్మీయ జీవితాలకు కూడా ఖచ్చితంగా వైద్యం అవసరం. ఒక్కొక్కరికి ఒక వ్యాధి ఉండొచ్చు. సో ఆ వ్యాధి నుండి వాళ్ళు బయటపడాలి. అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుండి స్పృశిస్తూ, ముఖ్యంగా మిమ్మల్ని హృదయంలోనూ మనస్సులోనూ దృఢమైన వారుగా, దృఢ చిత్తం కలిగిన వారిగా ముందుగా నిలబెట్టాలి అనేది నా యొక్క ప్రధానమైన ఆలోచన. చాలామంది మానసికంగా చాలా బలహీనంగా ఉంటున్నారు. చాలామంది మెంటల్గా అప్సెట్ అయిపోతున్నారు. చాలామంది తమను తాము తగ్గించుకొని బ్రతుకుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళను వాళ్ళు ప్రేమించుకోవట్లేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించవలసింది ఎవరిని అని అంటే, తడుముకోకుండా క్రైస్తవులు అయితే క్రీస్తు వారిని అంటారు. ఎందుకు అలా అంటారు అంటే, అలా అనకపోతే అవతలి వాళ్ళు నన్ను ఏమైనా పెద్ద విశ్వాసం లేనుడు వీడు అని అనుకుంటారేమో అని ఒక చిన్న భయం. అందుకే సంఘంలో అడిగితే, నువ్వు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు అనగానే, ఇంకెవరిని, యేసుక్రీస్తు ప్రభునే అంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నీకు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా నువ్వు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అని. ఎవడైతే తనను తాను ప్రేమించుకుంటాడో వాడే తన రక్షణ కొరకు యేసుక్రీస్తును కూడా ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన ద్వారానే రక్షణ, పాపక్షమాపణ, విమోచన లభిస్తుంది కాబట్టి. నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు నువ్వు యేసుక్రీస్తును కూడా ప్రేమించలేవు. ఇది నిజం. నన్ను నేను ప్రేమించుకోలేనప్పుడు నేను యేసుక్రీస్తుని ప్రేమించలేను. ఎందుకంటే నా మీద నాకు ప్రేమ లేదు. బాగా వినాలి. నా మీద నాకేం లేదు? ప్రేమ లేదు. నా మీద నాకు ప్రేమ లేనప్పుడు నాకు రక్షణ ఎందుకు? మీరు ఆలోచించండి. నీ మీద నీకు ప్రేమ లేదు, నీకు రక్షణ అవసరమా? రక్షణతో పనుందా? రక్షణతో పనుందా? లేదు కదా. నీ మీద ఎప్పుడైతే నీకు ప్రేమ ఉంటుందో అప్పుడే నీకేం కావాలి? రక్షణ కావాలి. నన్ను నేను ప్రేమించుకుంటేనే కదా నేను పాపక్షమాపణ కోరుకుంటాను. నన్ను నేను ప్రేమించుకుంటేనే కదా నేను పాతాళం నుండి తప్పింపబడాలి అనుకుంటాను. నరకాగ్నికి వెళ్లకుండా తప్పింపబడాలి, పాపక్షమాపణ పొందుకోవాలి అనుకుంటాను. నన్ను నేను ప్రేమించుకున్నప్పుడే కదా పర సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నాకు రావాలి అనుకుంటాను. సో ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకుంటానో అప్పుడే నేను ఎవరిని ప్రేమించగలుగుతాను? దైవాన్ని ప్రేమించగలుగుతాను. ఎప్పుడైతే నా మీద నాకే ప్రేమ లేదో నేను దైవాన్ని ప్రేమించలేను. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఎస్, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా నీ జీవితం నీకు అనుకూలంగా మారిపోతుంది. నీకు అనుకూలంగా మారిపోతుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి, అది జస్ట్ ఆకర్షణ, కాసేపు వాడు ప్రేమ అనుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ప్రేమనే అనుకుందాం. ప్రేమిస్తున్నాడు అని చెప్తాడు కదా. ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు టోటల్గా ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమంతటికి కారణం ఇతనుకున్నటువంటి స్వార్థం. అంతే కదా. ఇతనికి ఆ అమ్మాయి నచ్చింది అంటే, ఆ అమ్మాయి ఎందుకు నచ్చింది ఇతనికి అంటే, ఫస్ట్
ఇతన్ని సాటిస్ఫై చేయడానికి ఆ అమ్మాయి కావాలి అనేటువంటి ఆలోచన ఇతనిలో పుట్టింది. అంటే ఫస్ట్ ఇతనికి ఒక కోరిక పుట్టింది. ఆ కోరికను ప్రధానంగా చేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయి కొరకు మొత్తం టైం కేటాయించేశాడు. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చూడొచ్చు, సో పెట్రోల్ కొట్టించుకునేది ఆ అమ్మాయి కోసం, బైక్ మీద తిరిగేది ఆ అమ్మాయి కోసం, ఏమైనా ఖర్చు పెట్టాలంటే అమ్మాయి కోసం, ఏదైనా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని పెట్టుబడి పెట్టాలన్న అమ్మాయి కోసం. సో ఇలా చాలా ట్రై చేస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజం పెడత్రోవ పడుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవే కదా. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. యువత పెడత్రోవ పడుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవే. రాత్రి పడుకున్నా, పగలు లేస్తున్నా, మధ్యాహ్నం ఎండగా ఉన్నా, రాత్రికి చలిగా ఉన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వే గుర్తొస్తున్నావు అని కవితలు రాస్తూ కాలం గడుపుతున్నాడు. అంటే ఈ ఆలోచనలన్నీ కూడా యువత పెడత్రోవ పట్టడానికి కారణం. అయితే వాళ్ళ ఉద్దేశాలు ఇలా ఎందుకున్నాయి అని అంటే, ఇతను ఆమె కోసం మొత్తం టైం కేటాయిస్తున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు టైం కేటాయిస్తున్నాడు అంటే, తనను తాను ప్రేమించుకుంటున్నాడు. తన స్వార్థం కోసం ఆ అమ్మాయిని కావాలని కోరుకుంటున్నాడు. ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. మీరు గమనించండి జాగ్రత్తగా. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో మనకు అవసరమైన దానికోసం మనం పరుగులు తీస్తాం. మనల్ని మనం ప్రేమించుకుంటున్నప్పుడు మనకు కావాల్సిన దాన్ని మనం వెతుక్కుంటాం. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మనకి ఏది అవసరమో దాని వైపు పరుగులు తీస్తాం, ఏది అవసరమో దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ మనల్ని మనం సరిచేసుకోవాలి అని కూడా అనుకుంటాం. మన జీవితాన్ని మనం దిద్దుకోవాలి అనుకుంటాం. ఉదాహరణకి నీకు ఒక బైక్ అంటే చాలా ఇష్టం, రోజు దాన్ని తుడుచుకుంటావు. ఇష్టం వల్ల అది అందంగా మారుతుంది. నీకు ఒక ఇల్లు అంటే చాలా ఇష్టం, రోజు దాన్ని ఏం చేసుకుంటావు? శుభ్రంగా ఉంచుకుంటావు. అంటే నీకున్న ఇష్టాన్ని బట్టి ఆ ఇల్లు ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది. నీ కార్ అంటే నీకు చాలా ఇష్టం, దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తావు. అర్థమవుతుందా? నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తావు. సో నీ కార్ అంటే నీకు ఇష్టం, అది బాగుంటుంది. అలాగే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకోవటం ప్రారంభిస్తావో, అది ఆధ్యాత్మికంగా క్రైస్తవ జీవితంలో నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకోవటం ప్రారంభిస్తావో నీ జీవితంలో చాలా సంపాదించుకోగలుగుతావు, నీ జీవితంలో చాలా మేలులు పొందుకోగలుగుతావు, నీ జీవితంలో చాలా ఆనందాన్ని అనుభవించగలుగుతావు, నీ జీవితంలో చాలా సంతోషాన్ని అనుభవించగలుగుతావు. అందుకే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అప్పుడే నీకు రక్షణ విలువ తెలుస్తుంది. అప్పుడే నీకు పాపక్షమాపణ విలువ అర్థమవుతుంది. అప్పుడే నీకు పరలోకం విలువ తెలుస్తుంది. అప్పుడే నీకు ప్రభు విలువ తెలుస్తుంది. అప్పుడే నీకు ఆత్మీయ జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో తెలుస్తుంది. మన బ్రతుకులో ఏ ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా పూడ్చుకోవాలి అన్నీ అర్థమవుతాయి. నన్ను నేను ప్రేమిస్తున్నప్పుడే నా గురించి నేను ఆలోచించడం ప్రారంభిస్తాను. నన్ను నేను ప్రేమించుకోలేనప్పుడు నా గురించి నేను ఆలోచించడం ప్రారంభించను. నా గురించి నేను ఆలోచించడం ప్రారంభించను. ఒక విషయాన్ని మీరు గమనించండి. అరే తనను తాను ప్రేమించుకొని వాడు ఎవడుంటాడండి ప్రపంచంలో అని మీరు అనొచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను పెద్ద వేస్ట్, నేను ఏమి సాధించలేను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. అక్కడక్కడ తగులుతారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళే చెప్పుకుంటారు, వేస్ట్ అండి, నేను ఎందుకు పనికొస్తానండి, నా జీవితం ఎందుకండి, పలానా వాళ్ళు చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎందుకు పనికొస్తాను, వాళ్ళతో పోల్చుకుంటే నా జీవితం ఏమాత్రం, అసలు వాళ్ళెక్కడ నేనెక్కడ, నా బ్రతికెక్కడ వాళ్ళ బ్రతికెక్కడ, అసలు వాళ్ళు చూసారా, వాళ్ళ లైఫ్ చూసారా ఎంత బాగుందో. ఏదైనా అదృష్టం ఉండాలండి, వాళ్ళ అదృష్టం చూడండి ఎంత బాగుందో, వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు చూడండి, నేను పనికి మాలిందానండి, నా నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా ఎవడో కొండు. ఇలాంటి చీప్ మాటలు, మనల్ని మనమే కించపరుచుకునే మాటలు మన జీవితంలో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి మీరు అలాగే నిలబడండి, ఇక్కడికి వచ్చి అవే మాటలు నేను అన్నాను అనుకోండి, మిమ్మల్ని ఎలా రియాక్ట్ అవుతారు? మనం అనుకున్నప్పుడు మనకు దాని గురించి పెద్దగా తెలీదు. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు ఎందుకు పనికిరాని దానివి, నువ్వు ఒక దురదృష్టవంతురాలివి, నీ బతుకెందుకు, అసలు నువ్వు ఎందుకు, ఏం సాధించడానికి పుట్టావు, నువ్వు నీ వల్ల ఏమీ కాదు, నువ్వు పెద్ద అసమర్థురాలివి, నువ్వు పెద్ద అసమర్థుడివి, ఇలాంటి మాటలు నేను అన్నాను అనుకోండి, మీకు ఎక్కడా పట్టరానంత కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వెవడో నన్ను అనడానికి అంటావు, ఒక అవుటర్వి, నువ్వెవడో నన్ను అనడానికి, నువ్వేంటి మాట్లాడుతున్నావు నా గురించి అంటావు. మరి ఇవే మాటలు నువ్వు చాలాసార్లు నువ్వు అనుకున్నావు. నేనంటే నీకు నొప్పి వస్తుంది, నువ్వు చాలాసార్లు అనుకున్నావు అంటే నీకు అర్థం కావాలి, నువ్వు నిన్ను ప్రేమించట్లేదు అని. ప్రేమిస్తే మాట అనగలవా? ఎవరినైనా ప్రేమిస్తే మాట అనగలవా? అనలేవు. కానీ నువ్వు ప్రేమించకపోవటాన్ని బట్టి ఎన్ని సందర్భాల్లో నువ్వు తిట్టుకుంటున్నావు తెలుసా? ఎన్ని సందర్భాలలో నువ్వు ప్రేమిస్తే నీకు అన్నీ సమకూర్చుకుంటావు, నువ్వు ప్రేమిస్తే నీ కోసం అన్నీ తెచ్చుకుంటావు,
నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటావు. నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ లోపాలు నువ్వే పూడ్చుకుంటావు. నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ తప్పులు నువ్వే దిద్దుకుంటావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించవో అప్పుడే నీ జీవితం నాశనం వైపు వెళ్తుంది. ఈరోజు ఎందరో త్రాగుబోతులు. నిజానికి వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ లేదు, ఖచ్చితంగా లేదు. ప్రేమ ఉంటే ఆ శరీరాన్ని ఎందుకు అలా పాడు చేసుకుంటారు? వాళ్ళకి తెలీదా ఇలా తాగటం వలన శరీరం పాడవుతుందని? తెలుసు. చాలామంది చైన్ స్మోకర్స్ ఉంటారు, విపరీతంగా సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదా ఆ ఊపిరితిత్తులు పాడైపోతున్నాయని, అనేకమైన రుగ్మతల బారిన వారు పడబోతున్నారని తెలుసు. అయినా కూడా వాళ్ళు ఎందుకు కాలుస్తున్నారు అని అంటే వాళ్ళ మీద వాళ్ళకేం లేదు, ప్రేమ లేదు. సో ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే మనిషి తనను తాను ప్రేమించుకోలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఇందులో చాలా ఉన్నాయి. ఈరోజు ఒకటి మీకు చెప్తాను. మన గ్రంథంలో వ్రాయబడినటువంటి విశిష్టమైన సంగతులు, తద్వారా మన ఇన్నర్ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మన యొక్క ఆలోచన. మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే ఎక్కడో బయట మోటివేషన్ క్లాసుల్లో చెప్తారు, అది మనకి సంబంధం లేనిదని ఏ క్రైస్తవుడు అనుకోకూడదు. అసలు మన ఇన్నర్ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పే అద్భుతమైన పుస్తకమే ది బైబిల్. ఎస్, మీరు ఇలా ఉండండి అని చెప్తే అది పర్సనాలిటీ డెవలప్మెంటా కదా? మీరే చెప్పండి. మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలా ఉండండి, మీరు ఈ విధమైన మార్గంలో వెళ్ళండి, మీరు ఈ విధంగా ఆలోచించండి, మీరు ఈ విధమైన కార్యాలు చేయండి, ఇవన్నీ కూడా ఏంటవి? పర్సనాలిటీ డెవలప్మెంటే కదా. సో అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, ఇన్నర్ పర్సనాలిటీ గురించి బైబిల్ గ్రంథం చాలా చక్కగా మనకి వివరిస్తుంది. నువ్వు దాన్ని స్వీకరించగలిగే స్థితిలో ఉండాలి, నువ్వు దాన్ని నేర్చుకోగలిగే స్థితిలో ఉండాలి. ఈరోజు చాలామందికి తమ మీద తమకు ప్రేమ లేకుండా పోతుంది అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి లేదు. దాన్నే సంతృప్తి అంటారు. డిస్సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళకి ప్రతి విషయంలో అసంతృప్తి ఎదురవుతుంది. ఎక్కడ కూడా వాళ్ళు సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళకి సంతృప్తి లేదు? ఎందుకు వాళ్ళకి సంతృప్తి లేదు అని అంటే అదొక రుగ్మత అని వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా మనకు ఆ రుగ్మత ఉండకూడదు, అదొక వ్యాధి. నేను చెప్పాను కదా, ఇది ఏ ఆసుపత్రి? మళ్ళీ ఏ ఆసుపత్రి ఇది? ప్రభు ఆసుపత్రి. ప్రభు ఆసుపత్రికి వచ్చినప్పుడు మన రుగ్మతలు మనకు తెలియాలి. బైబిల్తో మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకున్న రుగ్మత ఏంటంటే మనకి సంతృప్తి లేదు. అందుకే మన మీద మనకి ప్రేమ లేకుండా పోయింది. జీవితంలో ఎప్పటికీ సంతోషం లేకుండా, ఆనందం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి పొజిషన్లో ఉండి కూడా, అది అసలు విషయం. ఎక్కడో హాస్పిటల్ బెడ్ మీద పడుకుని దిక్కు లేక దారి లేక రేపు మాపో చచ్చిపోతామని డాక్టర్ చెప్పిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేదండి జీవితానికి అంటే అది వేరే విషయం. అలాంటి వాళ్ళు కాదు మనం. అన్నీ బాగుండి 3 పూట్లు తింటూ చక్కగా సంపాదించుకుంటూ ప్రభు దయ వల్ల అన్నీ సమకూర్చుకుని ఎలా బ్రతుకుతున్నాం? సాటిస్ఫాక్షన్ లేకుండా బ్రతుకుతున్నాం. సో హ్యాపీనెస్ లేదు. ఈ సాటిస్ఫాక్షన్ లేకపోవటం అనేది కూడా ఒక రుగ్మత మన ఆత్మీయ జీవితానికి. ఎస్, ఒక రుగ్మత అది. మరి ఆ రుగ్మతను తొలగించుకుంటేనే మన మీద మనకు ప్రేమ కలుగుతుంది. ఆ రుగ్మతను తొలగించుకోకపోతే మన మీద మనకి ప్రేమ కలగదు. చాలామందికి చిన్నతనం నుంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఉదాహరణకి ఒక పిల్లాడు ఉంటాడు, అమ్మ చేతిలో 4 చాక్లెట్లు కనబడతాయి. 2 తమ్ముడికి ఇచ్చి 2 అన్నయ్యకి ఇస్తుంది. వాడు బాధ ఏంటి తెలుసా? 4 నాకే ఇవ్వాలంటాడు. సో 2 ఉన్నాయి కదా అని సాటిస్ఫై అవ్వడు. ఏమనుకుంటాడు? 4 కావాలంటాడు. సరే ఏదో చేసి 4 ఇచ్చినా ఆ 4 చూసినా వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకేమైనా ఉంటే బాగుండును అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి కూడా ఈ నేచర్ అనేది మనలో డెవలప్ అవుతూ వస్తుంది. ఇది డెవలప్ అవుతూ దాన్ని మనకి తెలియకుండానే మనం పెంచుకుంటూ రావటం వలననే మన నోటి వెంట ఇలాంటి పనికిమాల మాటలు వస్తుంటాయి. ఏంటవి? నేను ఎందుకు పనికొస్తానండి, నా జీవితం ఎందుకు పనికొస్తుంది, నేను ఎవరికి నచ్చుతాను, నేను ఒక దురదృష్టవంతుడిని, నేను ఒక దురదృష్టవంతురాలని, నాకు ఎప్పుడు దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది, అసలు నేనంటే నాకే చిరాకండి, వీళ్ళని వీళ్ళే కించపరుచుకుంటూ, వీళ్ళే అవమానపరుచుకుంటూ, వీళ్ళే తిట్టుకుంటూ, ఇదే మాట మళ్ళీ నేనంటే పడరు. అదే చెప్తున్నాను. అద్దం ముందు నిలబడి మిమ్మల్ని ఎవడో అంటున్నట్టు ఊహించుకోండి, గొడవకి వెళ్ళిపోతారు, కోపం వచ్చేస్తుంది. అదే మిమ్మల్ని మీరు ఎంత తిట్టుకున్నా మీకు పెద్ద బాధ అనిపించదు.
అలా మనల్ని మనం కించపరుచుకుంటూ మనల్ని మనమే తగ్గించుకుంటూ మన మీద ప్రేమను మనమే చంపుకుంటూ ఈరోజు ఎన్నో రుగ్మతలతో దేవునిలో కూడా పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించలేక, ఆత్మీయంగా ఆనందాన్ని అనుభవించలేక, దేవుడిచ్చిన దాన్ని తృప్తిగా స్వీకరించలేక ఎందుకు పనికిరాని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీకు దైవ గ్రంథంలో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాట మనం ఈ సమయంలో చూడగలిగితే, ప్రియులారా, దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి విలువైన ఆ జ్ఞాన సమాచారాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దాన్ని వివరింపజాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది అన్నాడు. చూడండి, చూచుట చేత కంటికేం లేదు, తృప్తి లేదు. కంటికేం లేదు, తృప్తి లేదు. తర్వాత వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు అన్నాడు. ఏమండి, చూచుట చేత కంటికి తృప్తి లేదు, వినుట చేత చెవికి తృప్తి లేదు. చూసారా, తృప్తి అనే దానికి అంతం లేదు. మెయిన్గా తృప్తి అనే దానికి ఏం లేదు, అంతం లేదు. సో అందుకే మనిషికి ఎన్నొచ్చినా ఆనందం తాత్కాలికంగా ఉంటుంది, మరలా తృప్తి లేదంటూ ఉంటాడు, మరలా చింతపడుతూ ఉంటాడు, మరలా బాధపడుతూ ఉంటాడు. ఎన్నొచ్చినా ఈ మనిషికి ఏముండదు, ఇక తృప్తి ఉండదు. నిజం, అది మీ నిత్య జీవితంలో జరిగేదే. అది ఇప్పటికే ఎన్నోసార్లు అవి దాటుకుంటూ వచ్చారు మీరు. చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. అతనికి ఏం లేదంటే తృప్తి లేదు, నడుచుకుని తిరుగుతూ ఉంటాడు. నడుచుకుని తిరుగుతున్నంత వరకు సైకిల్ లేదనే బాధతో ఉంటాడు. కాళ్ళు ఉన్నాయి నాకు అని తృప్తి పడ్డాడు. కాళ్ళు లేనోడిని చూసి, నాకు కాళ్ళు ఉన్నాయి, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, చక్కగా ఆరోగ్యం ఇచ్చాడు, నా ఎముకలు బలంగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నాయి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నడవగలుగుతున్నాను, చాలు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని అండు. సైకిల్ లేదు ప్రభువా అంటాడు. సైకిల్ లేదు, సో తృప్తి లేదు మనసుకి. కాళ్ళు ఉన్నాయన్న తృప్తి లేదు, కాళ్ళు లేనోడిని చూసి అంత అదృష్టవంతుడు అనుకునే భావన లేదు. దేవుడు కాళ్ళు ఇచ్చాడు కదా, చక్కగా నడుస్తున్నాను కదా అన్న ఆలోచన లేదు. ఏడుస్తూ బ్రతుకుతాడు. ఇది కాళ్ళు ఉండి కూడా, 2 కాళ్ళు చక్కగా ఉండి కూడా ఏడుస్తూనే ఉంటాడు. సైకిల్ మీద వెళ్ళిపోయే వాళ్ళందరినీ చూస్తుంటాడు. ఆహా, వీళ్ళ బ్రతుకు ఎంత గొప్పది, నన్ను దరిద్రపు బ్రతుకు, పనికి మాలిన బ్రతుకు, నాది ఒక బ్రతుకేనా అసలు, చెయ్యి నా జీవితం తగలయ్యా అనుకుంటూ ఉంటాడు. కాళ్ళు లేనోడు దెక్కుంటూ పోతుంటారు పక్కన, వాళ్ళు మాత్రం అస్సలు చూడ్డు. కాళ్ళు లేనోళ్ళు రోడ్డు పక్కన పడి ఉంటారే, వాళ్ళని అస్సలు చూడ్డు. చిన్న బండి మీద ఇలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటారే, వాళ్ళని అస్సలు చూడ్డు. ఎవరిని చూస్తాడు ఇంకెప్పుడు? ఆ సైకిల్ మీద వెళ్ళేవాడినే చూస్తాడు, వాడితోనే కంపేర్ చేసుకుంటాడు. కంపేర్ చేసుకుని ఏంటో నా బ్రతుకు అంటాడు. ఆకాశం వైపు చూస్తుంటాడు అప్పుడప్పుడు. సరే, కొన్నాళ్ళకి మెల్లిగా ఏదోలా కింద మీద పడి ఓ సైకిల్ కొన్నాడు అనుకుందాం. మొదటి రోజు చాలా ఆనందంగా ఉంటాడు, కొత్త సైకిల్ కదా, చాలా మామూలు ఆనందం కాదు, హ్యాపీగా ఉంటుంది. దానికి నిమ్మకాయలు కూడా కడతాడు, పిండుకు తాగడానికి కాదు, తొక్కి కలిసిపోయి. ఆ సైకిల్కి దిష్టి తగలకూడదని 3 నిమ్మకాయలు కడతాడు. సైకిల్ తయారు చేసినోడే 3 నిమ్మకాయలు కట్టడానికి ఇది వరకు ఒక చిన్న స్టాండ్ లాంటిది ఇచ్చేవాడు. సైకిల్ ఓడే ఇచ్చేసేవాడు స్టాండ్. అంటే జనాల నాడి సైకిల్ తయారు చేసేవాడికి అర్థమైపోయింది వీళ్ళు నిమ్మకాయలు గళ్ళని. సో వాడు ఏం చేశాడంటే ఒక చిన్న స్టాండ్ తయారు చేసి సైకిల్కి పెట్టేసేవాడు. ఈ మధ్య ఆవిడ కట్టట్లేదులేండి, అసలే కుర్రాళ్ళు అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు సైకిల్కి నిమ్మకాయలు అంటే. సో మొత్తం మీద ఓ నిమ్మకాయ కడతాడు, చక్కగా తిరుగుతాడు. తిరిగి చాలా ఆనందపడిపోతాడు. ఒకరోజు తొక్కాడు, 2 రోజులు తొక్కాడు, ఆనందంతో నెల తొక్కాడు. 2వ నెల వచ్చేసరికి మెల్లిగా కన్ను బండి మీద వెళ్ళేవాడిని చూడటం మొదలుపెట్టింది. ఇదే కన్ను ఇప్పుడు ఎవరిని చూడటం మొదలుపెట్టింది? బండి మీద వెళ్ళేవాడిని చూడటం మొదలుపెట్టింది. అప్పుడు అనుకుంటాడు, నా బ్రతుకు తగలయ్యా, నా బ్రతుకు ఉంది, ఎందుకు ఈ బ్రతుకు, పనికిమాలిన బ్రతుకు, దౌర్భాగ్య బ్రతుకు, నాకంటే దురదృష్టవంతుడు ప్రపంచంలో ఎవడు ఉండడు, వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళని చూడడు. అంతకుముందేమో దేక్కుంటూ పాక్కుంటూ వెళ్ళే వాళ్ళని చూడడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఎవరిని చూడడానికి ఇష్టపడట్లేదు? నడిచి వెళ్ళే వాళ్ళని చూడడానికి ఇష్టపడట్లేదు. అస్సలు చూడడం వాళ్ళ వైపు అని మీతో పెద్ద పని లేదు నాకు అనుకుంటాడు. ఇప్పుడు ఎవరిని చూడాలి? ఇప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటాడు. డూకు బైక్ వెళ్ళిపోతుంది, వీడికేమో దూకొచ్చేస్తుంది.
పల్సర్ వెళ్ళిపోతుంది, హోండా వెళ్ళిపోతుంది, ఇన్ఫీల్డ్ వెళ్ళిపోతుంది, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. సో వాటిని చూసి 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 చాలా బాధపడిపోతుంటాడు, నొచ్చుకుపోతుంటాడు, నొప్పిగా ఉంటుంది, తొక్కుతూ ఉంటాడు. కానీ దీని మీద ఏముండదు, ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. చూసారా, తృప్తి తాత్కాలికం మాత్రమే. మానవుని హృదయంలో ఉన్న తృప్తి తాత్కాలికం. అందుకే సొలొమోను ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవి తృప్తి పొందకున్నది. అతనికి తృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. సో ఆ సైకిల్ మీద వెళ్తూ 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 ఎన్నో బైకులు చూస్తాడు, ఆ బైక్ చూస్తాడు, ఈ బైక్ చూస్తాడు. ఆ రంగు ఎంత బాగుంది, ఈ రంగు ఎంత బాగుంది అనుకుంటాడు. అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అనుకుంటాడు. ఇక్కడ ఇంత ఆనందం ఉన్నా అనుభవించట్లేదు. ఇప్పుడు అసలు అతని చేతిలో అతను కోరుకున్న ఆనందం ఉంది, బట్ ఈ ఆనందం మీద అతనికి మనసు పోయింది. ఇప్పుడు అతని మనసు దీని మీద లేదు. సో ఏదో కావాలన్న తపన, ఏదో కావాలన్న తాపత్రయం, ఇంకా ఏదో కావాలనే తాపత్రయం. సో దీని విషయంలో బాధపడుతూ ఉంటాడు, తృప్తి లేదు. మళ్ళీ బైక్ మీద పడుతుంది కన్ను. కొన్నాళ్ళకి కింద మీద పడి మెల్లిగా మళ్ళీ బైక్ కూడా కొన్నాడు అనుకుందాం. ఇప్పుడు సాటిస్ఫై అయిపోతాడండోయ్ అని మాత్రం అనకండోయ్. ఎందుకంటే ఇప్పుడు అస్సలు సాటిస్ఫై అవ్వడు. బైక్ మీద తిరుగుతుంటాడు. బైక్ మీద తిరుగుతుంటే మంచి వర్షాకాలం, వర్షం వస్తుంది, తడిసిపోతాడు. అప్పుడు అనుకుంటాడు, ఛీ నా బతుకు తగలయ్యా, తడిసిపోతున్నాను వర్షం వస్తుంటే తడిసిపోతున్నాను. వాళ్ళు చూడండి ఎంత బాగున్నారు. ఈ కారు ప్లేట్, ఈ కారు కంపెనీ ఏంటి నాయనా, ఆ కారు కంపెనీ ఏంటి, ఆహా ఇది చాలా బాగుంది, అది ఇంకా బాగుంది, ఇది మన ఇండియాది కదా, ఓహో ఇంపోర్టెడా, ఆహా అదైతే బాగుంటుంది, ఇదైతే ఇంకా బాగుంటుంది, అదైతే సూపర్ ఉంటుంది, ఇదేమో సెడాన్ వెర్షను, అదేమో లార్జ్, రకరకాలకి అన్నీ చూసుకొని రోజు వాటి వైపు చూస్తూ ఈ బైక్ మీద ఎంతకాలం తిరుగుతాను, అస్సలు తృప్తిగా లేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చూడడం మానేస్తాడు, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని చూడడం మానేస్తాడు. బైక్ మీద తిరుగుతున్నాడు, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని అస్సలు చూడడు మానేసి ఆ బాధ 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 రోజు బాధే. పాపం ముద్ద దిగదు, నిద్ర పట్టదు, ఎవరైనా మాట్లాడుతుంటే కసురుకుంటుంటాడు, కోపం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే మనసులో కోరిక తీరలేదు, తృప్తి లేదు పాపం, నో సాటిస్ఫాక్షన్. సో అక్కడ నుంచి ఈ జబ్బు చిన్నదేం కాదు, చాలా పెద్దది. చెప్తాను వినండి ఎంత పెద్ద జబ్బు ఇది. ఇక్కడతో అయిపోయింది అనుకున్నారా, ఇంకా చాలా ఉన్నాయి. మిమ్మల్ని తీసుకొచ్చి అద్దం ముందు నిలబెట్టి మీకే చూపిస్తాను ఈరోజు. సో అక్కడితో అయిపోయిందా, కారు మీద వెళ్ళింది మనసు. ఇంక నేను చెప్పుకుంటూ పోతే అది ఆగదు. కారుకి వెళ్ళినా సరే, కారు నుంచి ఇంకా పై కారుకి, ఆ కారు నుంచి ఇంకా పై కారుకి, ఇంకా ఆ కారు నుంచి ఇంకా కొత్త కారుకి, ఆ కారు నుంచి ఇంకా మంచి కారుకి, అలా 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 వెళుతూ ఉంటుంది. అక్కడితో ఆగడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనిషికి తృప్తి లేదు. వాడు ఉన్నదాన్ని అనుభవించగలిగే స్థితిలో లేడు. లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఉన్నదాన్ని చూడ్డు, లేనిదే కావాలి, లేనిది కావాలండి, ఉన్నదాన్ని చూడ్డు. ఆ మధ్యకాలంలో కొంతమంది భర్తలను కూర్చోబెట్టి ఒక సర్వే చేశారు. ఈ ప్రపంచంలో అందమైన స్త్రీ ఎవరు మీరు చెప్పండి అంటే ప్రతి భర్త చెప్తున్నాడు, ఐశ్వర్య రాయ్ అని ఒకడు, అనుష్కన్ ఒకడు, సుస్మితా సేన్ అని ఒకడు, సోనాలి బింద్రే అని ఒకడు, లేకపోతే దీపికా పదుకొని అని ఒకడు, ఇంకా రకరకాల పేర్లు వాడికి ఏదో వస్తుంది, హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అన్నీ కలిపి చెప్పేస్తున్నాడు. కానీ అప్పుడు పక్క నుంచి ఒక ఆమె వచ్చింది, లైట్గా చెప్పు బయటికి తీస్తుంది, మరి నా పరిస్థితి ఏందిరా అని అడిగింది. నా పరిస్థితి ఏందిరా కన్నా, నీకు ఐశ్వర్యరే కనబడుతుంది, దీపికా పదుకొనే కనబడుతుంది, సుస్మితా సేన్ కనబడుతుంది, ప్రియాంక చోప్రా కనబడుతుంది, అనుష్క కనబడుతుంది, ఇలియానా కనబడుతుంది, కానీ ఎవరు కనబడట్లేదు? నేను కనబడట్లేదురా నీకు అంటే ఏంటి పరిస్థితి, ఏంటి అసలు ఏమైంది చెప్పంటే, నాకు ఎందుకో ఈ మధ్య సంతృప్తిగా లేదు. మరి పెళ్లి టైంలో నువ్వు దేవతవే, నువ్వు అలాంటి దేవతవి, ఇలాంటి దేవతవి, ఆకాశం నుంచి దిగొచ్చావు, నీ అంత సుందరి ప్రపంచంలో లేదు, నువ్వే నా సుందరివి, అందరికంటే నువ్వే అందగత్తివి, చాలా చెప్పావు కదరా, మరి అవన్నీ అంటే ఆ టైంలో అలా అనిపించింది. తర్వాత రియలైజ్ అయ్యాను. ఆ టైంలో అలా అనిపించింది నా మైండ్కి. తర్వాత ఏమైంది, మైండ్ రియలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకో నువ్వు పెద్ద సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు. అంత దరిద్రులండి మనుషులు. ఇది గొప్పతనం అనుకుంటున్నారా? రోగం, మనిషికి వచ్చిన రోగం. కొన్నాళ్ళకి మనసు మారిపోతుంది. ఉన్నదానితో సంతోషాన్ని అనుభవించలేక లేని దాని కొరకు ఆరాటపడే దౌర్భాగ్యపు మనస్తత్వాన్ని మనం ఎలా డెవలప్ చేసుకున్నామో ఆలోచించండి.
మనకు తెలియట్లేదు అది. చాలామంది భార్యాభర్తలు అంటారు, నాకు ఎందుకో ఇతనితో సాటిస్ఫాక్షన్గా లేదండి. ఏమ్మా ఎందుకు లేదు? నాతో అసలు మాట్లాడండి. ఎందుకు ఏం మాట్లాడు అంటే, మాట్లాడంటే అసలు నేను పలకరించడం కాదండి, తక్కువ టైం మాట్లాడతాడండి. ఎంతసేపు మాట్లాడతాడు? ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడండి, తర్వాత మళ్ళీ ఏదో పని ఉందని వెళ్ళిపోతాడండి. నాకల్లా నా కోరికలు ఉండవండి, నాతో పాటు కూర్చోవద్దా, నాతో పాటు ఉండొద్దా, 2-3 గంటలైనా నాతో స్పెండ్ చేద్దా టైము. అసలు ఏంటోనండి మనిషి మీద నాకు అసలు సాటిస్ఫాక్షనే ఉండట్లేదండి, ఇలాంటోడు అలాంటోడు. సరే పక్కింటికి తీసుకెళ్ళి సాయంత్రం 6 అయ్యేసరికి ఫుల్గా వేసి వచ్చి టపా 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 అని బౌలింగ్ బ్యాటింగ్ అన్నీ చేస్తుంటాడు చూడు. వాడితో కంపేర్ చేసుకుంటే నీ భర్త బెస్టేనేమో అమ్మా అంటే, అమ్మో ఆడితో కంపేర్ చేసుకుంటే వీడు బెస్టేనండోయ్ అంటది. మరి వాడితో కంపేర్ చేసుకుంటే వీడు బెస్ట్ అయినప్పుడు వీడితో నీకెందుకు సాటిస్ఫాక్షన్ లేదమ్మా? వాడు బెస్ట్ అంటావా? అమ్మో వాడైతే అసలు వద్దండోయ్. మరి వీడు బెస్టే కదమ్మా, ఇప్పుడు వాడితో కంపేర్ చేసుకుంటే వీడు బెస్టే కదా. అవునండి బెస్టే, మరి నాకు ఎందుకండి సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు? నీకు రోగం ఉందమ్మా. సో నీకు రోగం ఉన్నందువల్ల ఉన్నదాంతో సంతృప్తి పడలేక, ఏదో కావాలని నీ కన్ను తృప్తి పొందక ఇంకా ఏదో ఊహించుకుని ఉన్నదానితో ఆనందాన్ని అనుభవించలేక ఏదో కావాలని తపన పడుతున్నావు చూడు. ఈ ఆనందాన్ని అది హరించి నీకు ఒక రోగాన్ని తీసుకొచ్చి పెట్టింది. సో ఆ రోగం వల్లే నీకు ఎన్నెన్నో కొత్త చిలవలు పలవలుగా కొత్త రోగాలు కూడా నీ మనసును ఆక్రమించాయి. ఇలాంటి వాళ్ళు దేవుని యొద్ద మంచి ఫలములు ఫలించలేరు ఎప్పటికీ. తృప్తి లేని జీవితం మంచి ఫలాలు దేవుని కొరకు ఫలించేదిగా ఉండదు ప్రియులరా. అసలు ఇప్పటికిప్పుడు నా జీవితాన్ని అలా ఒక్కసారి చూసుకుంటే సంతృప్తిగానే ఉందా లేదా అని అనుకుంటే, చాలామందితో కంపేర్ చేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉన్నట్టే. మనకంటే దుర్భర పరిస్థితుల్లో, మనకంటే భయంకరమైన పరిస్థితుల్లో, మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక, నాన్న వాళ్ళు లేక, కనీసం పలకరించే వాళ్ళు కూడా కానరాక, శరీరంలో ఆరోగ్యం లేక, అన్ని అవయవాలు సక్రమంగా ఉండక, ఉన్నా అవి సరిగ్గా పని చెయ్యక, వాడటానికి మందులకు డబ్బులు లేక, ఆరోగ్యం లేక, రోడ్డు మీద కుక్క చావు చస్తున్న ఎందరో జీవితాలతో పోల్చుకుంటే యు ఆర్ ద బెస్ట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అవునా కదా? అవును. కానీ మనకు సాటిస్ఫాక్షన్ లేదాయే. మన కన్ను తృప్తి పొందకుంది, మన చెవికి తృప్తి లేదు, మన జీవితంలో అసలు తృప్తి లేదు. ఎంత చేసినా తృప్తి లేదు, ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఏమి సాధించినా తృప్తి లేదు, ఎంత ఎత్తుకు ఎదిగిపోయినా తృప్తి లేదు, చాలామంది కంటే గొప్ప జీవితాన్ని జీవిస్తున్నా తృప్తి లేదు. చిన్న స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళకు వెళ్ళిపోయి పాకలో నుండి, డేరాలో నుండి మంచిగా ఒక బిల్డింగ్లో ఉండే పరిస్థితి వచ్చినా తృప్తి లేదు. కాలినడకన వెళ్ళిపోయే పరిస్థితిలో నుంచి ఈరోజు కారులో తిరిగే పరిస్థితి వచ్చినా తృప్తి లేదు. ఏ ప్రొఫెషన్లో కూడా మనుషులకు ఏముండట్లేదు? తృప్తి ఉండట్లేదు. వీడు మళ్ళీ ఇక్కడ కూడా జబ్బులు ఉన్నాయి. ఈ ప్రొఫెషన్లో ఉన్నాడు మరో ప్రొఫెషన్లో ఉన్నాడు చూసి అనుకుంటాడు అది బెస్ట్ అండి. ఒక టీచర్ అంటున్నాడు నాతో, పోలీస్ ఉద్యోగం అయితే బెస్ట్ అండి అంటున్నాడు. ఎవరో ఇంతకీ మాట అంటున్నది? ఒక గవర్నమెంట్ టీచర్. ఏ ఉద్యోగం అయితే బెస్ట్ అట? పోలీస్ ఉద్యోగం అయితే బెస్ట్ అండి, బాగుంటుంది అన్ని విధాలుగా. మరి నీ ఉద్యోగం వేస్టా? అయితే వదిలే, పోలీస్కి ట్రై చేయి అడుగు తిందుగానే. ఎందుకంటే ఇంకేం రాదు నీకు. ఉన్న దాంట్లో హ్యాపీనెస్ లేదు, పోలీస్ ఉద్యోగం బెస్ట్ అంటాడు. ఇప్పుడు అదే పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే టీచర్లే బెస్ట్ అండి, ప్రశాంతంగా ఉంటుంది జాబు, మాకు అన్నీ తలపోట్లే అంటాడు. ఇలా ఏ మనిషినైనా మీరు టచ్ చేయండి. స్టూడెంట్స్ చూస్తారా? వాడు ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ అంటాడు, మీ గ్రూప్ చాలా బెస్ట్ బ్రదరు, మా గ్రూప్ చాలా టఫ్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. అరే నువ్వు ఏదైనా మంచి గ్రూప్ ఎంచుకున్నావురా, నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు, నేను బీటెక్ చేశాను అనవసరంగా, నేను ఎంబీఏ చేశాను అనవసరంగా, నేను ఇంకోటి చేశాను అనవసరంగా అని అనుకుంటూ ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరున్న మార్గంలోనే విజయాలు సాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు కదా, లేరా? జాబులు సంపాదించుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ మనకేం లేదంటే సాటిస్ఫాక్షన్ లేదు. జీవితంలో ప్రతి క్షణం సంతోషం లేకుండా, ఆనందం లేకుండా బ్రతుకుతున్నాం. ఇంకొక చిన్న విషయం చెప్పమంటారా? ఇవన్నీ మీకు అద్దంలో చూపిస్తానన్నాను కదా, అందుకే చెప్తున్నాను. అండ్ నా గురించి కాదని మీరు అనుకోకూడదు. ఎక్కడో చోట మీరు నాకు దొరకాలి, అప్పుడే మిమ్మల్ని ఇంకా లోతైన వాక్యాలకు తీసుకెళ్ళగలను. నిజం, ఎక్కడో చోట మీరు నాకు దొరకాలి. ఒకనొక టైంలో పెళ్ళి అవ్వలేదు, ఏదో ఒక సంబంధం వచ్చింది, అబ్బాయి బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, మంచోడే, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికి నచ్చట్లేదు కర్మ.
ఆడు ఎందుకు నచ్చట్లేదంటే వాళ్ళ అమ్మ నచ్చట్లేదట, వాళ్ళ నాన్న నచ్చట్లేదట, సో ఈడు నచ్చట్లేదట. మరి మొత్తానికి పెళ్ళి అవ్వకుండా ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి? అవి మాకు అనవసరం, మాకు సాటిస్ఫాక్షన్ లేదంతే. చూసారు, కొత్త బట్టలు కొనుక్కుంటారు. అది ఎలా కొనుక్కుంటారు? వెంటనే చూసి సాటిస్ఫై అయిపోయి వేసేసుకునేలా కొనుక్కోరు. 100 తీస్తారు, ఆ 100లో ది బెస్ట్ ఏదని చూస్తారు. ఆ షాపోడికి ఆస్తమా, గుండె జబ్బు, మైగ్రేను, క్యాన్సర్ ఇలాంటివన్నీ రప్పిస్తారు. పాపం చాలా అలసిపోతాడు, వాళ్ళకి చాలా ఓర్పు అండి. నిజంగా ఓర్పు లేనోడు బట్టల కొట్లో పని చేయలేడు. 2-3 సార్లు నేను చూసాను ఆ బాధ ఎలా ఉంటుందో. అంటే కూర్చొని చూస్తుంటేనే బాధగా అనిపించింది నాకు. వీళ్ళకి అసలు చిరాకు రాదు కూర్చొని తీసేవాళ్ళకి. మనం అలా కూర్చుంటాం చైర్లో, అలా కూర్చుంటాం, నిద్ర వచ్చేస్తుంటుంది. వీళ్ళు ఏమో ఆపరు, అదేమో అవ్వదు. వాడు మాత్రం ఓపిక్గా, అమ్మ ఇది చూడండి అమ్మా, మళ్ళీ మడతెట్టుకోవాలి, అమ్మ ఇది చూడండి అమ్మా అంటే మళ్ళీ మడతెట్టుకోవాలి, అమ్మ ఇది కూడా చూడండి అమ్మా, మళ్ళీ దాన్ని మడతపెట్టుకోవాలి, అంచు చూపించు అంటారు. మళ్ళీ ఇంకొకటి ఎలా ఉందో చూపించు, అది అసలు జాకెట్ ఎక్కడిచ్చాడు, దానికి అది ఉందా లేదా, ఏది వర్క్ ఉందా లేదా అది చూపించు. ఇవన్నీ అడిగి 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 100 తీసిన తర్వాత ఒకటి కొంటారు. ఆ ఒకటి కొని తెచ్చుకుంటారు, వేసుకుంటారు. ఒకసారి వేసుకుంటారు, అద్దంలో చూసుకుని మురిసిపోతారు. రెండోసారికి దాని మీద ఎందుకో సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదండి. దీనికంటే బెస్ట్ ఏమైనా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇది పెద్ద నచ్చట్లేదు, అప్డేట్ అవ్వాలి ఇంకా. చూసారా, సాటిస్ఫాక్షన్ లేదు కదండి జీవితానికి, సంతృప్తి లేదండి జీవితానికి. ఇలా ఎంతకాలం మీరు ఈ జబ్బుతో బ్రతికినా, మీకు ఎలిజబెత్ రాణి దగ్గరికి వెళ్ళి ఆమెను బతిమాలి ఆమె దగ్గర ఉన్న కిరీటం తెచ్చి మీ నెత్తి మీద పెట్టినా, కోహినూరు డైమండ్ తెచ్చి దాన్ని అందంగా ఏదో తయారు చేసి మీ నెత్తి మీద అలంకరించినా మీకేముండదు, సంతృప్తి ఉండదు. నిజం, మీకు సంతృప్తి ఉండదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఏముంది? జబ్బు ఉంది. ఈ జబ్బు తొలగిపోయేంత వరకు మీకు సంతృప్తి ఉండదు. మీకు దేవుని ప్రేమ అర్థం కాదు, మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడో మీకు అర్థం కాదు, మీకు ఎంత మంచి బ్రతుకిచ్చాడో మీకు అర్థం కాదు, మిమ్మల్ని ఎంతోమంది కంటే ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు అది మీకు అర్థం కాదు, మిమ్మల్ని ఎంతోమందికి పెట్టగలిగే స్థాయిలో ఉంచాడు అది మీకు అర్థం కాదు. ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, తినటానికి తిండి ఉండి, కట్టడానికి బట్ట ఉండి, ఉండటానికి ఇల్లుండి, మంచి కుటుంబం ఉండి, మన గురించి ఆలోచించే 10 మంది ఉండి, మంచి సంపాదన ఉంటే ఆ తర్వాత నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని లెక్కల ప్రకారంగా సేవ. సేవ. ఎవరికైతే లేదో, ఎవడైతే భేదవాడుగా ఉన్నాడో, నీకంటే కింద పరిస్థితిలో ఎవడైతే ఉన్నాడో వాడి గురించి నువ్వు ఆలోచించవలసిన పరిస్థితికి వెళ్ళాలి. అందుకే దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడు. కానీ నీకెక్కడే సాటిస్ఫాక్షన్ లేదు. నువ్వెవరిని అవమానపరుస్తున్నావు తెలుసా? ఇండైరెక్ట్గా దేవుణ్ణే. నాకు తృప్తి లేదు తండ్రి, నాకు తృప్తి లేదు ప్రభువా, నేను అసలు హ్యాపీగా లేను ప్రభువా, నాకు ఈ జీవితం నువ్వు ఇచ్చిన ఈ జీవితం సరిపోదు ప్రభువా, నా కన్ను తృప్తి పొందట్లేదు, నా చెవి తృప్తి పొందట్లేదు, ఓవరాల్గా నేను అసలు తృప్తిగా లేను, నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు, ఐ హ్యావ్ నో సాటిస్ఫాక్షన్ అని నువ్వు అంటే గనుక నువ్వు ఇండైరెక్ట్గా నీ తండ్రిని అవమానపరుస్తున్నావు. ఎంతో మంది కంటే గొప్ప స్థితిలో నువ్వు ఉన్నావు. కోట్ల మంది కంటే, ఎంతోమంది అంటే మళ్ళీ లక్షలో లెక్కేసుకోకండి, కోట్ల మంది కంటే నువ్వు గొప్ప స్థితిలో ఉన్నావు. కోట్ల మంది కంటే. ఈరోజు ప్రపంచంలో తిండి లేని వాళ్ళ సంఖ్య కోట్లు, బట్ట లేని వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంది, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంది, ఆరోగ్యం లేని వాళ్ళ సంఖ్య అయితే మించిపోయింది, అవయవాలు లేని వాళ్ళ సంఖ్య మించిపోయింది. చాలామంది మీలాగా 3 పూట్ల అన్నం తినలేకపోతున్నారు, చాలామంది మీలాగా ప్రశాంతంగా మంచినీళ్ళు తాగలేకపోతున్నారు, చాలామంది మీలాగా నడవలేకపోతున్నారు. అదొక్కటి చాలు, మీరు నడుచుకుంటూ వచ్చారు ఇక్కడికి. ఇంకో విషయం చెప్పమంటారా? చాలామంది మీలాగా కింద కూర్చునే పరిస్థితులు లేరు, కింద కూర్చోలేరు. సో వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ లైఫ్ అనుభవిస్తున్నావు, చాలా బెస్ట్ పొజిషన్లో ఉన్నావు. ఉన్నదాన్ని అనుభవించలేక, ఉన్నదానితో సంతృప్తి పడలేక, ఉన్నదాన్ని ఆస్వాదించలేక, లేని దాని కొరకు ఆరాటపడుతూ, లేని దాని మీద మనసు పెట్టి ఉన్నదాన్ని వ్యర్థంగా ఎంచుకుంటున్నావు అంటే ఫూలిష్ పీపుల్ చేసేటువంటి పనిది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం ప్రియులారా. దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను. మీరు మీ బైబిల్లో చక్కగా రాసుకోండి. ఈ రోజుతో మీ రోగం పోవాలి, ఈ రోజుతో మీకున్న ఆ రుగ్మత పోవాలి, మీకున్న లైఫ్ని మీరు హ్యాపీగా సంతోషంగా అనుభవించగలగాలి.
చాలు తండ్రి, నాకు నాకు ఇంకెంతకంటే ఏం కావాలి? నేను ఎంతోమంది కంటే బాగున్నాను. నిజం, ప్రతిరోజు ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే ఈ బైబిల్ నాకు అలా నేర్పిస్తుంది. ఎవరినో చూసి నేను అసూయపడను, ఎవడికో ఏదో ఉందని నేను కృంగిపోను, ఎవడో ఏదో స్థాయికి వెళ్ళిపోయాడని నేను ఏడవను, అయ్యో నేను ఎందుకు అలా లేదు అని నేను బాధపడను, నాకు ఎందుకు అది దక్కలేదు అని నేను ఆవేదన పడను. నాకున్నది ఏదో నాకు చాలు, సెటిల్డ్ లైఫ్ నేను అనుభవిస్తున్నాను, చాలు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. నాకు నా తండ్రి ఇలా దయచేసి ఈ స్థితిలో నన్ను పెట్టాడు, ఐఎమ్ సో హ్యాపీ. ప్రపంచంలో కోట్ల మంది కంటే, కోట్ల మంది కంటే నేను ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. ఈ ఆలోచన మనకు లేకపోతే మనకు ఒక జబ్బు ఉంది అని అర్థం. ఎప్పుడు కిందవాడు పైవాడిని చూసి నేను అలా ఎందుకు లేను దీన్ని వదిలేసుకుని ఏడవకూడదు, అది రైట్ కాదు. చూడండి ఏం చెప్తున్నాడో, రాసుకోండి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఆ తర్వాత మాట చాలా ఇంపార్టెంట్, రౌండప్ చేసేయండి. నేర్చుకుని ఉన్నాను అంటే ఈజీగా అది వచ్చేసేది కాదు. వీ హ్యావ్ టు లెర్న్. అర్థమవుతుందా? వీ హ్యావ్ టు లెర్న్. మనం దాన్ని నేర్చుకోవాలి. పౌలు గారు ఈజీగా నేను అలా ఆలోచిస్తున్నానని చెప్పట్లేదు. నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నారు పౌలు గారు? మీరు ఏం నేర్చుకున్నారు? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. ఈరోజు మనకి గంజానం దొరికింది. గంజానం దొరికినోడు సాధారణంగా ఏం చేస్తాడు చెప్పండి? రోజు బిర్యానీ తినే బ్రతికేవాడికి గంజానం దొరికింది, ఏం చేస్తాడు చెప్పండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? రోజు బిర్యానీ తినేవారు చక్కగా, ఈరోజు మీకు గంజితో భోజనం పెట్టారు, గంజి తప్ప ఇంకేం లేదు, అందులో ఉప్పు కూడా వేయలేదు. సరే ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారు? చెప్పాలి, మీరే చెప్పాలి. ఓపెన్గా మంచిగా నిజాలు చెప్పేయండి. హ్యాపీగా తినేస్తారా? హ్యాపీగా తినేస్తానన్న వాళ్ళు చేయొద్దంటే మీకు జబ్బు ఉందో లేదో తెలిసిపోద్ది. హ్యాపీగా తినేస్తానన్న వాళ్ళు, ఒక్క ఆవిడికి లేదాడు జబ్బు. మరి అది కూడా ఎంతవరకు కరెక్ట్ ఆవిడ పరీక్షించుకోవాలి. నేను ఎలా నమ్మగలను? ఆవిడకి నాకు పరిచయం లేదు, మామూలుగా చేయెత్తేసిందేమో అలా కూడా అనుకోవాలి కదా మరి. సో ఆవిడకి హృదయానికి తెలుసు అది ఎంతవరకు వాస్తవం, ఆవిడ హృదయానికి తెలుసు అది ఎంతవరకు కరెక్ట్. కానీ ఓవరాల్గా మీరు అందరూ మంచోళ్ళు కాబట్టి నిజం చెప్పేశారు. ఏంటది? మీకు జబ్బు ఉందని. ఏం జబ్బు అది? మీకు రోజు బిర్యానీ తిని ఈరోజు సడన్గా ఉప్పు లేని గంజి. ఇప్పుడు మీలో చాలామంది గంజి తినే ఉండరు నాకు తెలిసి. తిన్నారు ఎవరైనా? తినలేని వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. కొంతమంది వెండి స్పూన్లతోనూ గోల్డెన్ స్పూన్లతోనూ పుడతారు చూశారు, వాళ్ళకి గంజి పరిచయం ఉండదు. నేను తిన్నానండి చిన్నప్పుడు, నాకు తెలుసు గంజానం ఎలా ఉంటుందో, నాకు తెలుసు. అందులో గానుగ నూనె వేసుకుని చక్కగా వేడి గంజి, వేడి అన్నం, అది తిన్న రోజులు, ఆ చిన్నతనం నాకు ఇంకా గుర్తుంది. నాకు అది రుచిగా కూడా అనిపించింది. ఇప్పటికీ నేను ఆ ఫీల్ని గుర్తొచ్చినప్పుడల్లా నేను దాన్ని ఆస్వాదించగలుగుతాను. రైట్. ఇప్పుడు చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొక్కలేదు కక్కలేదు, నిన్నటి వరకు హ్యాపీగా తిన్నాం, బిర్యానీతో తిన్నాం, ఈరోజు మొత్తానికి గంజాన్నం దొరికింది, జీవితం అంతే కదా. ఆ పూట తినే తిండి అయినా ప్రశాంతంగా తినలేకపోయాను, పనికి మళ్ళీ బ్రతుకు, ఇలాంటి బ్రతుకు అనుకుని ఇంకేవేవో తిట్టేసుకుని ఇంకా చచ్చిపోతారు. ఓ పూట కూటి కోసం యాసవ టైపు తిట్టేసుకుని ఇంకా బాధపడిపోయి దీన్ని కూడా ఆస్వాదించలేరు, అదేమో అరిగి అవ్వదు. ఏమండి? అప్పుడు నిజమైన ఆరోగ్యవంతుడైతే ఎలా ఆలోచిస్తాడో తెలుసా? చాలామందికి అసలు ఈ గంజన్నం కూడా లేదు. నేను ఎంత అదృష్టవంతుడో కదా, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు కదా, దేవుడికి నేనంటే ఎంత ఇష్టమో కదా, సో నాకు దొరికింది, నేను హ్యాపీగా నా కడుపు నింపుకోగలుగుతున్నాను. ప్రపంచంలో చాలామంది ప్రేవులు ఆకలితో అలమటించిపోతున్నాయి. వాళ్ళకి అసలు నోట్లో పెట్టడానికి ఒక మొద్దు కూడా లేదు. వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు చాలా వేదనలో ఉన్నారు, వాళ్ళు చాలా ఆవేదనలో ఉన్నారు. నేనైతే ఎంత గొప్ప ధన్యత కలిగిన వాడను, ఎంత గొప్ప ధన్యత నా తండ్రి నాకు ఇచ్చాడు, నాకు అన్నం పెట్టాడు, వట్టన్నం తినలేనని అందులో గంజి కూడా వేశాడు,
అదే వట్టన్నం ఇచ్చుండుంటే, ఆ గంజి లేకపోయి ఉండుంటే నేను దాన్ని తినలేకపోయేవాడిని కదా. చూశారు? ఇలా ఆలోచించి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చక్కగా ముద్దలు కలుపుకొని తండ్రిని ప్రేమిస్తూ నోట్లో పెట్టుకుని కడుపు నిండిన తర్వాత, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు మహిమ, తండ్రి నేను నిన్ను గణపరుస్తున్నాను నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు అని అన్నవాడు నిజమైన ఆరోగ్యవంతుడు. నిజమైన ఆరోగ్యవంతుడు. ఇలా కాకుండా అది ఉన్నా కూడా దాని వైపు చూడలేక, దాన్ని ఆస్వాదించలేక, దాన్ని ప్రేమించలేక, ఆ స్థితిలో ఇమ్మడలేక, దాన్ని ఒప్పుకోలేక ఏమంటాడు? ఈ జీవితం ఏం జీవితం అండి, దౌర్భాగ్యపు జీవితం. అసలు ఈ జీవితమేనా ఇది? ఇది అసలు జీవితమేనా? ఎవరిని చూస్తున్నావు నువ్వు? ఎవరిని చూస్తున్నావు? నీకంటే పై స్థితిలో ఉన్నవాడినే చూస్తున్నావా? నీకు నేల మీద ఉన్నోళ్ళు కనబడరా? నేల మీద ఉన్నోళ్ళు కనబడరా నీకు? నేల మీద ఎంతమంది కొట్టుకుంటున్నారో నీకు వాళ్ళు కనబడరా? ఎంతమంది ఈరోజు దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారు వాళ్ళని కనబడరా? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? నీకు రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలిగే స్థాయి ఇచ్చాడు దేవుడు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత బాధలు అనుభవిస్తున్నారో తెలుసా? ఇంకా గట్టిగా మాట్లాడితే నీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోగలిగే పరిస్థితి అయినా ఉంది. కొంతమందికి అయితే అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు తెలుసా నీకు? వాళ్ళని తీసుకెళ్లే వాళ్ళు లేరు, వాళ్ళంతటి వాళ్ళుగా రాలేరు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నీ జీవితం బాగున్నట్టే కదా. ఈరోజు ఈ బ్రతుకు 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు, అది చాలా తొందరగా గడిచిపోతుంది. అది చాలా కళ్ళ ముందే అయిపోతుంది. అరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఇప్పటికీ నా జీవితం గురించి నేను ఆలోచించుకుంటూ ఉంటాను. నా లైఫ్, నా చిన్నతనం ఇంకా నాకు గుర్తుంది. చాలా తొందరగా నేను ఇక్కడికి వచ్చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. అరే ఎంత తొందరగా అయిపోయింది ఏంటి నా జీవితం అనిపిస్తుంది. ఎంత తొందరగా అయిపోయింది ఏంటి, ఇంకెంత ఉందో నాకు తెలీదు. చచ్చిపోయిన తర్వాత కూడా మనకు అలాగే అనిపిస్తుంది, చాలా తొందరగా అయిపోయింది నా జీవితం అని. అప్పుడు మనం బాధపడతాం, నాకు ఎన్నో ఉన్నాయి కానీ వాటితో నేను ఆనందించలేకపోయాను, వాటితో నేను సంతోషించలేకపోయాను. ఒక్కరోజు కూడా నేను నా ప్రభువుని మహిమపరచాలన్న ఆలోచనలో లేను. ఒక్కరోజు కూడా ప్రభువు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఆయన్ని గణపరచలేకపోయాను అనే బాధ ఆ రోజు మనల్ని అలుముకుంటుంది ప్రియులారా. సో ఇక్కడ పౌలు గారి యొక్క ఆలోచన మీరు జాగ్రత్తగా చూడగలిగితే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి, చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. నేను చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చాలు తండ్రి నాకు ఈ జీవితం చాలు. చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ ఇచ్చావు నువ్వు. నేను ఒకడికి పెట్టగలిగే స్థాయిలో ఉన్నాను తప్ప ఒకడి దగ్గర అడుక్కునే స్థాయిలో లేను. చాలు నాకు ఈ జీవితం. నాకు తినడానికి తిండి ఉంది, నా పిల్లల్ని నేను పోషించుకోగలుగుతున్నాను, నాకు కట్టడానికి ఒక జత బట్టలైనా ఉన్నాయి, చాలు. ఇవి కూడా లేని వాళ్ళు ఎంతోమంది రోడ్డు మీద దొలుతూ ఉన్నారు. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఇది చాలదా మన జీవితానికి? ఈ జీవితం నిజంగా అలవాటైన వాడు ఎడారిలో కూడా ఆనందంగా బతుకుతాడు. ఎస్, ఎడారిలో కూడా ఆనందంగా బతుకుతాడు. బైబిల్ సరిగా అర్థం కాక, బైబిల్ సరిగా నేర్చుకోక ఈ రోజుకి చాలామంది బోధకుల మాయలో పడి మోసపోతున్నారు. అప్పుల బాధలా రండి అనగానే పోలో మన పరుగులెత్తుకొచ్చేస్తారు. ఎందుకు వాళ్ళకి ఏంటి, ఏమైంది అసలు నీకు? వాడు తీరుస్తాడా ఆరుస్తాడా? నీ దగ్గర ఉన్నది లాగేసుకుంటాడు అప్పుల బాధలా అని అడిగి. అసలు ఏం నేర్పిస్తున్నాడు నీకు? ఎలా నేర్పిస్తున్నాడు నీకు? ఏం చెప్తున్నాడు నీకు? నీ బలహీనతలు క్యాష్ చేసుకుంటున్నాడు. నువ్వు గుర్తించగలుగుతున్న ఆ విషయాన్ని మనం గుర్తించలేము అలాంటి వాటిని. సో నీకు ఇది లేదా రా, నీకు అది లేదా రా అని పిలవకూడదు. అది నిజమైన క్రైస్తవ విధానం కాదు, అది నిజమైన క్రైస్తవ పద్ధతి కాదు, అది బోధ కాదు, సరైన బోధ. నీకున్నది ఎంత గొప్పదో నీకు చెప్పగలగాలి, అది నిజమైన బోధ. అసలు నీ చేతిలో ఉన్న దాన్ని వదిలేసి లేని దానికోసం ఆరాటపడటం మూర్ఖత్వం కాదు? చేతిలో ఉన్నదాన్ని ఆనందంగా అనుభవించలేకపోతున్నావు. ఒకరోజు మా ఫ్రెండ్స్, నేను అప్పుడు ఇంకా మారు మనసు పొందలేదు, అందరు కలిసి బిర్యానీలు తెచ్చుకున్నాం. చక్కగా బిర్యానీలు తింటున్నాం అందరూ తెచ్చుకున్నాం, పార్సిల్స్ ఓపెన్ చేసాం, తింటున్నాం. ఆడికి అందులో ఉల్లిపాయ పెట్టలేదు. అసలు విషయం చూడండి, వాడు దాని గురించి ఎంత బాధపడిపోయాడు అంతే. ఉల్లిపాయ పెట్టలేదు వీడు ఏంటి, ఒక పక్క ముక్కలు ఉన్నాయి, ఒక పక్క బిర్యానీ ఉంది, ఒక పక్క ఉల్లి చట్నీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వీడికి ప్రత్యేకంగా ఏం కావాలట, స్పెషల్గా స్లైసెస్ కట్ చేసి అందులో పెడితే వాడు అందులో నిమ్మకాయ పిండుకుని తింటాడనమాట. అది ఒక అలవాటు పాపం బాబు గారికి.
ఇంకెలాంటి వాళ్ళు ఎప్పటికీ మారండి దౌర్భాగ్యపు బ్రతుకులు. ఉన్నదాన్ని ఆనందించలేకపోతున్నాడు, ఉన్నదానితో సంతృప్తి పడలేకపోతున్నాడు, ఉన్నదానితో హ్యాపీగా ఉండలేకపోతున్నాడు, ఏదో కావాలనుకుంటున్నాడు. సెటిల్డ్ లైఫ్ కాదది. సెటిల్డ్ లైఫ్ అనరు దాన్ని. వాళ్ళు ఆ లైఫ్ని ఆస్వాదించలేకపోయారు. ఇప్పటికీ మీ జీవితాన్ని మీరు ఆస్వాదించట్లేదు, తెలుసు మీకు ఈ సంగతి. ఇప్పుడు అర్థమవుతుంది. మీ లైఫ్ని మీరు ఇప్పటికీ సరిగా ఆస్వాదించలేకపోతున్నారు. దానికి కారణం మీలో ఉన్నటువంటి ఆ జబ్బు. ఇప్పటికిప్పుడు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించండి. చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతిస్తారు. చాలా గొప్పగా మన జీవితం మనకు కనబడుతుంది. బయటికి వెళ్ళి చూడండి ప్రపంచాన్ని, ఆ ప్రపంచంలో మీ జీవితాన్ని చూడండి, ఎంత గొప్పగా కనబడుతుందో మీకు మీ జీవితం. ఎంతో మందికి లేని భాగ్యం దేవునికి ఇచ్చాడు, అది నిజం. ఒకరోజు మదర్ తెరీసా గారి దగ్గరికి ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఒక విలేకరు మదర్ తెరీసా గారిని అడిగాడు, అమ్మా దేవుడు నీకు ఇంకా ఆయుష్కాలం ఇస్తే, ఇంకా నీకు ఆయుష్కాలం ఇస్తే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగాడు. మీకు ఆమె ఏమి సమాధానం చెప్పిందో నేను చెప్పడానికి ముందు, మీకు ఇదే ప్రశ్న ఎదురైతే మీరేం సమాధానం చెప్తారో మీ మైండ్ థియేటర్లో ఒకసారి రాసేసుకోండి, ఒకసారి ఊహించేసుకోండి, ఒకసారి పేపర్ పెన్ తీసుకుని లేకపోతే ఒక పేపర్ మీద రాసేసుకోండి. మీకు దేవుడు ఇంకా ఇక మీదట ఆయుష్కాలు ఇవ్వబోతుంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, ఏమవుదాం అనుకుంటున్నారు, ఏమవుదాం అనుకుంటున్నారు? మీకు మీరుగా ఆలోచించుకోండి. నేను ఆన్సర్ చెప్తాను, అప్పుడు మీకు జవాబు కరెక్ట్గా ఉంటుంది. ఎవరిని ఏం అనాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే బుద్ధి చెప్పుకుందాం, మనల్ని మనమే సరి చేసుకుందాం. సో ఇప్పుడు మీకు టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు వెంటనే మీరు రాసుకుంటారో లేకపోతే మైండ్లో అనుకుంటారో, దేవుడు మీకు ఇంకా చాలా ఆయుష్కాలను ఇవ్వబోతున్నాడు. ఇంకా 40, 50, 60 సంవత్సరాల ఆయుష్కాలం మీకు పొడిగించబోతున్నాడు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, మీరు ఎక్కడికి ఎక్కిపోదాం అనుకుంటున్నారు? ఎవరెస్ట్ ఎక్కుదాం అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా ఎక్కుదాం అనుకుంటున్నారా? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు మీరుగా ఊహించుకోండి. ఇదే ప్రశ్న మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళి అడిగారు. అమ్మా మీకు ఇప్పటికే చాలా వయసు మీద పడింది, మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు ఇంకా దేవుడు మీకు ఒక 30-40 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న వెంటనే ఆలోచించుకోలేదు, తడుముకోలేదు, అటు ఇటు చూడలేదు, సూటిగా ఒక సమాధానం చెప్పింది, ఇలాగే సేవ చేద్దాం అనుకుంటున్నాను అని. ఎలా? ఇలాగే 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 అని ఎందుకందో తెలుసా? నేను ఇప్పుడు ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను, నేను దీన్ని ఆస్వాదిస్తున్నాను, నేను ఇక్కడ ఆనందిస్తున్నాను. సో ఈ ఆనందాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఇంకెక్కడికో ఎక్కిపోవాలని, ఇంకెక్కడో ఏదో చేసేసి, ఎక్కడో పేరు తెచ్చేసుకుని, ఎక్కడో గొప్ప చేసి, అది చేసి, ఇది చేసి, అలా చేసి, ఇలా చేసి, ఇలా చేసి, అలా చేసి మీద పడేసుకుని చచ్చిపోవాలని నాకు లేదు. ఏ సంతృప్తి లేని చావడం కంటే ఇలాగే సేవ చేసుకుంటాను. సెటిల్డ్ లైఫ్ చాలు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంకేం కావాలి నాకు ఇది చాలు. సంతృప్తి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం ప్రియులరా. ఇది నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. పౌలు నేర్చుకున్నాడు. నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలోనూ ఉండనెరుగుదును, నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఆ లైఫ్ చూశాను, ఈ లైఫ్ చూశాను, కానీ అదే కావాలని ఎప్పుడు కోరుకోను, అదే కావాలని ఎప్పుడు కోరుకోను. ఎందుకో తెలుసా? నేను ప్రతిరోజు నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను, ఉన్న దాంట్లో నేను సంతోషాన్ని అనుభవిస్తాను. చాలామంది భార్యాభర్తలు ఆ మధ్యకాలంలో ఒక సంవత్సరం క్రిందట అనుకుంటాను, 2 భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చారు. ముందుగా ఫోన్ చేసి వచ్చారు, అన్నయ్య మా పరిస్థితి ఏం బాగాలేదు, మాకింట్లో రోజు ఇబ్బందిగా ఉంటుంది, రోజు ఏదో ఒక చిన్న విషయానికి గొడవ పెట్టేసుకుంటున్నాం, వాక్యం చెప్తున్నప్పుడు మనసుకేమో బాధగా అనిపిస్తుంది, అలా ఎందుకు ఉండలేకపోతున్నాం అని. మమ్మల్ని చూసి మా పిల్లలు కూడా చెడిపోతున్నారు, ఏం అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అంటూ వచ్చాడు. సరే కూర్చోబెట్టి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఏంటి నీ సమస్య ఏంటి, అసలు ఎందుకు నువ్వు హ్యాపీగా ఉండలేకపోతున్నావు, నీకేమొచ్చింది అని అంటే, ప్రతి చిన్న విషయానికి గొడవల్లా ఉంటాయి, ప్రతి చిన్న విషయానికి ఇబ్బందుల్లా ఉంటాయి, నాకు ఎందుకో నచ్చట్లేదా ఆమె పద్ధతి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, పెళ్ళి దగ్గర నుంచే నచ్చట్లేదా పద్ధతి, పెళ్ళి అయిన దగ్గర నుంచి నచ్చట్లేదా పద్ధతి, ఎప్పటి నుంచి నచ్చట్లేదు పద్ధతి అంటే ఆ టైంలో బాగానే ఉండేది, 1 సంవత్సరం నుంచి అనుకుంటాను పద్ధతి నచ్చట్లేదు. ఏ టైంలో బాగానే ఉండేది? ఆ టైంలో అంటే తప్పులు కూడా ఒప్పులుగా కనపడే టైం అన్నమాట అది. అర్థమైందా? ఏ టైం అది? తప్పు చేసినా ఒప్పుగా కనబడే కొత్త టైం,
ఫ్రెష్గా కొత్తగా అప్పుడే ఒకరినొకరు దగ్గరగా చూసుకోవడం, అప్పుడప్పుడే ఒకరినొకరు ప్రేమించేసుకోవడం, అప్పుడే ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ పెరిగిపోవడం, పని కట్టుకుని అత్తోరింటికి వెళ్ళిపోవడం, అర్ధరాత్రి 1 గంట అయినా సరే అత్తోరింటికి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఉంటాయి చూశారు. ఆ టైంలో బాగా నచ్చేది. 1 సంవత్సరం తర్వాత ఎందుకో నచ్చట్లేదు. సరే మంచిదే. మొన్న హైదరాబాద్లో ఒక ఆమె భర్తని విషం పాలలో కలిపించి చంపేసింది. పర్లేదా అలా ఉంటే? అలా లేదు కదా, అలా లేదు కదా. అలా ఉంటే నచ్చుతుందా? లేదా అలా లేదు. అంత క్రూరాలేం కాదు కదా. కాదు. ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని నేను మోసం చేసి నీ చావు కోరుకోవట్లేదు కదా. లేదు అలాంటిది కాదు, అలా లేదు. మరి ఇంకేంటి సమస్య నీకు? ఇంకేంటి సమస్య నీకు? ప్రాబ్లం నీలో ఉంది, అక్కడ లేదు. ప్రాబ్లం ఎక్కడుంది? నీలో ఉంది. తను మారలేదా? ఒకళ్ళు ఏదైనా తప్పు చేసింది, మారిందా? మారితే హ్యాపీయే కదా. ఒబే అవుతుందా? ఒబే అయితే హ్యాపీయే కదా. నీతో కాపురం చేయడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడితే హ్యాపీయే కదా. సో అతను ఎలాంటోడు? అదనపు కట్నం తెమ్మని గ్యాస్ లీక్ చేసి ఒకడు చంపేశాడు, అలాంటోడా? లేదండి, అలాంటి క్రూరుడు కాదండి మా ఆయన, చాలా మంచోడండి. అంత క్రూరుడైతే కాదండి. అదనపు కట్నం తెమ్మని గ్యాస్ లీక్ చేసి చంపేసేంత నీచుడైతే కాదండి మా ఆయన, చాలా మంచోడండి. మరి అంత మంచోడైతే ఇంక ప్రాబ్లం ఏముంది? అంత మంచోడైతే నీకు ఇంకా ప్రాబ్లం ఏముంది? హ్యాపీయే కదా జీవితం అంటే నచ్చట్లేదండి. ఎందుకు నచ్చట్లేదు? ఎన్ని రోజుల నుంచి నచ్చట్లేదు? 1 సంవత్సరం నుంచి అండి. మరి అంతకుముందు ఎందుకు నచ్చాడు? అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కదండి, అప్పుడు కొత్త కదండి. ఇప్పుడు మెల్లిగా ఏమైంది? పాత అయింది కదండి. ఇలాంటి చిన్న సమస్యలు చెప్పుకుని చాలామంది కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు. నిజానికి అవి పెద్దవి కాదు. వాళ్ళ ముందున్న జీవితాన్ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ప్రేమించలేకపోతున్నారు, దాన్ని ఆస్వాదించలేకపోతున్నారు, దాన్ని రుచి చూడలేకపోతున్నారు, దాన్ని అనుభవించలేకపోతున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. ఇది చాలా మంచి జీవితమే ఉంది, దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన మంచి జీవితాన్ని. విత్తువానికి విత్తనమును, ప్రతివానికి సమస్తాన్ని దయచేసిన దేవుడు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును, పూర్ణోదార్య భాగ్యము గలవారిగా మిమ్మల్ని చేయును అని చెబుతున్నాడు. నా దేవుడు నాకు సహాయుడు, నన్ను విడువడు ఎడబాయుడు, నాకు సమస్తాన్ని ఆయన దయచేస్తాడు అని చెప్తున్నాడు. ఎన్నో విషయాల్లో ఆయన మనకు మేలు చేస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. కానీ సంతృప్తి కలిగి ఉండటం మనం ఏం చేయలేకపోతున్నాం? నేర్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు మీ జీవితాన్ని మీ కళ్ళతో చూడండి, మీ మనోనేత్రాలు వెలిగించుకుని మీ జీవితాన్ని ఒకసారి చూడండి. హ్యాపీగా ఉందా లేదా జీవితం? సంతోషంగా అనిపిస్తుందా లేదా జీవితం? వద్దా ఈ జీవితం? ప్రభుతో చెప్పండి, ప్రభా నాకు ఈ జీవితం నచ్చలేదు ప్రభా, కొంచెం కిందకి తీసుకెళ్ళి ప్రభు అని చెప్పండి. తీసుకెళ్తాడు. అప్పుడు నాకు ఈ జీవితం నచ్చలేదు, కొంచెం కిందకి తీసుకెళ్ళండి అని చెప్పండి, అప్పుడు తీసుకెళ్తాడు. పిల్లలు చూడండి, పొద్దుల మేపుతూ ఉంటే అమ్మ ఏం కూర అని అడుగుతాడు. వంకాయరా అంటే వంకాయ అంటాడు. వంకాయ అనేది నాటు బొమ్మ, అది నాటు బొమ్మ, వంకాయ అండి ఇంకా తరుస్తుంటాడు. కొంతమంది దౌర్భాగ్యులు అయితే నేను తిన్నాను అన్నం, వంకాయ అంటాడు, బెండకాయ అంటాడు, దొండకాయ అంటాడు. ఇక నచ్చలేదు అనమాట. అసలు ఆ కంచంలో ఒక మెతుకు కూడా లేని వాళ్ళ దగ్గరికి ఆయన ఈడ్చుకుని వెళ్ళిపోయి, ఈరోజుకి ఇక్కడ కూర్చోరా, ఈరోజుకి ఇక్కడ కూర్చో, వాళ్ళు ఏం తింటున్నారో చూసిరా, ఇంటికి రా, వాళ్ళు ఏం తింటున్నారో చూడు. నిజంగా కొంతమంది పిల్లలు ఉంటారండి, వాళ్ళ సేమండి గిన్నెలు ఉంటాయి వాళ్ళ దగ్గర. నేను ఒకసారి చూశాను అలాంటి వాళ్ళని. 4 ఇళ్ళు తిరుగుతారు, 4 రకాల అన్నాలు వేస్తారు అందులో. అది కూడా వాళ్ళ దగ్గర మిగిలిపోయి పాచిపోయిన కూడా వేసేస్తుంటారు. కూర వేయండి అని 100 మందిని బతిమలాడుకుంటే ఎవరో ఒకరు ఒక చిన్న పచ్చడి పడేస్తారు. కూరలు ఉండవు వాళ్ళకి, అవే కలుపుకుంటారు. ఆ పచ్చడి కూడా సంపూర్ణంగా అన్నానికి అందరికీ అంటుకోదు. అవే కలుపుకుని 4 కూర్చొని ముద్దలు చుట్టుకుని ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పెట్టుకుని ఆనందంగా తింటారండి. వాళ్ళు ఆనందంగా తింటారు. వాళ్ళకి ఆ తృప్తి అండి. వాళ్ళు దీనులు, వాళ్ళకి అదే గొప్పది. హ్యాపీగా తింటారు, సంతోషంగా తింటారు. మన పిల్లలు మనకే లేదు, వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? మనకే జబ్బు ఉంది, ఆటోమేటిక్గా మన జబ్బు వాళ్ళకే అంటుకుంటుంది కదా. మరి మనకే ఆల్రెడీ జబ్బు ఉంది, ఆ జబ్బు వాళ్ళకే అంటుకుంటుంది. అందుకే వాడికి వంకాయ నచ్చదు, టెంకాయ నచ్చదు. కానీ వాళ్ళ బ్రతుకులు చూడండి ప్రియులారా, దీనులు. వాళ్ళు సంతృప్తి కలిగి తింటారు. వాళ్ళకి ఏది దొరుకుతుంది ఆ ముద్దలు చుట్టుకుని పంచుకుంటారు. ఆ పంచుకుని అది తినేసి ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఒకరోజు నాకు ఆ పిల్లల్ని చూసినప్పుడు కన్నీళ్ళు ఆగలేదు. కనీసం వాళ్ళకి తలకి కొబ్బరి నూనె కూడా లేదు, ఎండిపోయింది జుట్టు. 4 పిల్లలు.
వాళ్ళు ఎవరో లేనోళ్ళు బాగా చిన్న గిన్నె, అది సేవంటి గిన్నె పెట్టుకుని వచ్చారు. నేను సడన్గా వీధిలోకి వచ్చేసరికి అక్కడ ఇక్కడ 2, 4, 3 ఇళ్ళ దగ్గర అడుక్కున్నారు. ఒక అరుగు చూసుకున్నారు, అక్కడ కూర్చున్నారు. ముద్దలు చుట్టుకుంటుంది. ఒక పాప ఉంది, కొంచెం పెద్దగా ఉంది. ముగ్గురు పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళకి పెడుతుంది. ఆ ముద్ద చుట్టూ పెడుతుంటే సమానంగా పంచుకుని ఆనందంగా తింటున్నారండి. వాళ్ళు ఆనందంగా తింటున్నారు. అసలు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండలేము. ఎందుకంటే మనల్ని దేవుడు మంచి స్థితిలో పెట్టాడు. వాళ్ళకంటే మనం చాలా మంచి పరిస్థితిలో ఉన్నాం. దేవుడిని స్తుతించాలి. ఈ లైఫ్ ఇచ్చినందుకు, దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను, నా కుటుంబం ఏ పాటిది తండ్రి, నేను ఏ పాటి వాడను ప్రభువా, నా బ్రతుకే పాటిది తండ్రి, నా జీవితం ఏ పాటిది, నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నావు అని ఆయన పాదాల మీద పడి ఆనందంగా ఈ జీవితాన్ని గడపవలసిన వారు, ప్రభువునందు ఆనందించవలసిన వారు, ప్రభువునందు సంతోషించవలసిన వారు ఎందుకంటే రోజు ఏడుస్తూ బ్రతుకుతారు? సిగ్గనిపించట్లా? ఎందుకు రోజు ఏదో లేదు ఇంకేం కావాలి? అసలు ఉన్నదాన్ని సరిగా అనుభవించలేని, ఆస్వాదించలేని నువ్వు ఏదో ఇస్తే మాత్రం దాన్ని ఆనందించగలవా? దాని యందు సంతోషించగలవా నువ్వు? దాన్ని బట్టి ప్రభువును స్తుతించగలవా నువ్వు? దాన్ని బట్టి ప్రభువును గణపరచగలవా నువ్వు? అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను, ప్రతి విషయములోను, తర్వాత అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను అన్నాడు. మనం కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా ఇది. వీ హ్యావ్ టు లెర్న్. మనం నేర్చుకోవాలి. నేను సంతృప్తి కలిగి ఉన్నాను, నేను మంచిగా ఉండగలను, లేమిలో ఉండగలను, సంపన్న స్థితిలో ఉన్నాను, దేన స్థితిలోనూ ఉన్నాను, నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. కాబట్టి నేను నా తండ్రిని ప్రేమించగలుగుతున్నాను. నా జీవితాన్ని నేను ప్రేమించలేనప్పుడు నేను నా తండ్రిని అస్సలు ప్రేమించలేను. నా వల్ల కాదది. నువ్వు నాకు ఇవ్వలేదని తిడతాను. నాకు సంతృప్తి లేదు కాబట్టి నేను ఆయన్ని అవమానపరుస్తాను. నాకు సంతృప్తి లేదు కాబట్టి నేను ఆయన్ని గణపరచలేను. అర్థమవుతుందా? ఎప్పుడైతే నేను నన్ను ప్రేమిస్తానో నేను నా ప్రభువును కూడా ప్రేమిస్తాను. నేను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి పేరు విజయ్ ప్రసాద్. తడుముకోకుండా చెప్తాను, ఎస్, ఐ లవ్ మై సెల్ఫ్. అందుకే నన్ను నేను ప్రేమిస్తున్నాను గనుకనే నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? నా ప్రభువును ప్రేమించగలుగుతున్నాను. ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటాను. ఆయన మార్గంలో నేను నడుస్తాను. ఆయనే నన్ను బలపరుచువాడు. చూడండి ఏమంటున్నాడు, నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. సో లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ లైఫ్ ఫస్ట్. లవ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మీరు ప్రేమించండి. మీరు మీ జీవితాన్ని ఆస్వాదించండి. ఆ రుచిని అనుభవించండి. ఆ సంతోషాన్ని ఉంచుకోండి అలా మీ దగ్గర. చాలు అనుకోండి. ఏ స్థితిలోకైనా దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రధానమంత్రిని చేసేయచ్చు, ఏమో చెప్పలేం కదా. అప్పుడు కూడా మీరు ఏమనాలి తెలుసా? తండ్రి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, చాలు. లేదా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు. మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు రావచ్చు. కొన్ని శ్రమల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా మీరు ప్రయాణం చేయవలసిన పరిస్థితులు రావచ్చు. కొన్ని బాధాకరమైన సంఘటనలు మీ జీవితంలో జరగవచ్చు. అప్పుడు కూడా సెటిల్డ్ లైఫ్ మీరు లీడ్ చేయాలి. అప్పుడు కూడా మీరు చాలా సెటిల్డ్గా ఉండాలి. వచ్చిందని పొంగిపోవటం, పోయిందని కురుంగిపోవటం సమర్థుల లక్షణం కాదు ప్రియులరా. కాబట్టి సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకుందామా? నేర్చుకున్నారా? నేర్చుకుందాం. ఇక మీదట మీ లైఫ్ మీ చేతిలో ఉంది. ప్రతిరోజు హ్యాపీగా ప్రభువును స్తుతిస్తూ సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోండి. మీరే స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోండి. చివరిగా ఒక మాట మర్చిపోకండి,
మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, మంచి కుటుంబం, ఇవి ఉన్న ప్రతి వాడు తన క్రింది స్థాయిలో ఉన్నవాడికి ఏం చేయాలి? సేవ చేయాలి, వాడికి లిఫ్ట్ ఇవ్వాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు నీ ఆత్మను రక్షించుకొని ఇంత మంచి పొజిషన్లో, ఇంత మంచి వాక్యాన్ని వింటూ, ఇంత మంచిగా సంఘంలో కట్టబడుతున్నావు, ఇంత గొప్ప జ్ఞానాన్ని నువ్వు వింటున్నావు, ఆ సంగతి నీకు తెలుసు. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్లో నీకు ఎవ్వడూ బోధించలేదన్న సంగతి కూడా నీకు తెలుసు. నేను కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో అలాంటప్పుడు నీకేమనిపించాలో తెలుసా? ఐఎమ్ సో హ్యాపీ మై లార్డ్, ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకంటే హీన దశలో ఎంతోమంది ఉన్నారు, నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళను కూడా వీలైతే ఇలాంటి ఒక మంచి ప్రభు ఆసుపత్రికి నడిపించాలి. ఎందుకంటే వాళ్ళలో కూడా చాలా రుగ్మతలు ఉన్నాయి, అవి కూడా ఏమవ్వాలి? తొలగిపోవాలి. వాళ్ళలో ఉన్న కూడా రుగ్మతలు కూడా తొలగిపోవాలి. కాబట్టి నేను నిర్ణయం తీసుకుంటున్నాను ఈరోజే, ప్రభువా నాకు చాలా మంచి జీవితాన్ని ఇచ్చావు, మీరందరూ కలిసి, మనమందరం కలిసి ఒక మంచి నిర్ణయం. ప్రభువా నేను ఇక మీదట సేవ అనే దానికి ప్రాధాన్యతనిస్తాను. ఎందుకంటే నువ్వు నాకు చాలా చేసావు, చాలా చేస్తావు కూడా. సో నువ్వు చేస్తావని నేను దానికోసం ఎదురు చూస్తూ ఏదేదో అనుకుంటూ ఉండను. ఫస్ట్ దీన్ని ఏం చేస్తాను? అనుభవిస్తాను. ఫస్ట్ ఈ విషయంలో నేను ఆనందిస్తాను, ఫస్ట్ ఈ విషయంలో నేను సంతోషిస్తాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇలాగే ఉంటాను. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్, వెల్ సాటిస్ఫైడ్, నాట్ సాటిస్ఫైడ్. ఐఎమ్ వెల్ సాటిస్ఫైడ్, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, నేర్చుకుంటున్నాను. ఈ భావాలతో మీరు బ్రతకండి. ప్రభువునందు ఎప్పుడు వర్ధిల్లుతారు, ప్రభువునందు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఏ స్థితిలో అయినా సరే, ఏ స్థితిలో అయినా సరే. పెద్దలు చెప్తుంటారు, వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయని. వాడ బండి అయిపోయినా పర్లేదు, బండి వాడైపోయినా పర్లేదు, నా బండి మాత్రం ఎప్పుడు కదలదు అనే స్థిర నిశ్చయతతో ఉండండి. బిర్యానీ అయినా ఇలాగే ఉందాం, గంజి నీళ్ళైనా ఇలాగే ఉందాం. అది ఒక సెటిల్డ్ లైఫ్ అంటే. అలాంటి మనస్తత్వం మీకు రావాలని, మీరు నేర్చుకోవాలని ఇదిగో పౌలు గారు మనకి నేర్పిస్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేమ. అది మీరు కూడా నేర్చుకోవాలని, మీరు కూడా అలాంటి సేవా దృక్పథం కలిగి మన క్రింద ఉన్న వాడికి లిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఎంత ప్రేమ మీ పిల్లలముగా మీరు మా పట్ల చూపిస్తున్నారు తండ్రి. మాకు నేర్పించాలన్న ఆలోచనతో, మాకు నేర్పించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఎన్నో విలువైన పాఠాలు, మా ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు, మా బ్రతుకులో ఉన్న మానసిక రుగ్మతలను తొలగించేటువంటి మాటలు, మమ్మల్ని సరిచేసేటువంటి మాటలు, మమ్మల్ని చక్కదిద్దేటువంటి మాటలు ఎన్నెన్నో మాకు నేర్పిస్తూ వస్తున్నారు తండ్రి. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఈ రాజమండ్రి ప్రాంతంలో సంఘముగా మమ్మల్ని అందరినీ సమకూర్చి అనేక ప్రాంతాల నుండి మీ పిల్లలందరినీ ఇక్కడికి తోడుకుని వచ్చి విలువైన మీ జ్ఞాన సంగతులు వారికి నేర్పించినందుకు గాను ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది లైవ్లో ఈ యొక్క వాక్యాన్ని వినగలిగారు. వారి హృదయాల్లో కూడా మీ మాటలు ఫలింపచేయండి. ప్రభువా, మీ ప్రేమకు వారు పాత్రులు కావాలి, మీ ప్రేమను వారు గుర్తించగలగాలి. మీరు చేస్తున్న మేలులు, మీరు చేస్తున్న ఉపకారాలు వాళ్ళు అనుభవిస్తూ మిమ్మల్ని స్తుతించగలగాలి, వాళ్ళను వాళ్ళు ప్రేమించుకోగలగాలి. తండ్రి, వారిలో ఉన్న మానసిక రుగ్మతలు తొలగిపోవాలి, వారి కుటుంబాలు చల్లగా మీలో వర్ధిల్లాలి, ఆనందమయ జీవితాన్ని వారు జీవించాలి, మీ యందు వారు ఆనందించాలి, మీ యందు వారు సంతోషించాలి. అలాంటి ధన్యకరమైన జీవితాలు మీ బిడ్డలందరికీ ప్రసాదించమని త్వరలో మా కొరకు రానే ఉన్న ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.